ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదావాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రవేదేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో మన యొక్క దుర్దశను వర్ణిస్తున్నారు. ఎవరి ఇంద్రియములైతే భగవంతుడి యొక్క సేవలో కానీ లేదా భగవంతుడి యొక్క భక్తి యొక్క అనుశీలనం చేయరో అటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని రకరకాల జంతువులతో పోలుస్తున్నారు. జీవంచవో భాగవతాంఘ్రిరేణు నజాతుమత్యోభిలభేదయస్తు శ్రీ విష్ణు పద్యామనుజస్తుల్యస్యాః స్వసంసవో యస్తు నవేద గంధం తదస్మసారం హృదయం పతేదం యద్గృహ్యమానైః హరినామధేయైః న విక్రియేతాథ యదా వికారో నేత్రే జలం గాత్ర రుహేషు హర్షః. ఒకప్పుడైనా మన యొక్క 100 ఏళ్ళ జీవితం బతుకులో ఒకప్పుడైనా భగవద్భక్తుల పాద రేణువులను శిరస్సును ధరింపని మానవుడు బ్రతికి ఉన్నను శవం అంటే వాడే ఉంటాడు. ఒక్కసారైనా సరే మహాభాగవతం యొక్క పాదధూళిని శిరసా అయిన తర్వాత వాళ్ళు సేవ చేయాలి. పూర్వకాలంలో అయితే పెద్దలు రావడము,
దాదాపు పెద్దలందరూ కూడా భగవద్భక్తి కలిగి ఉండేవారు. పూర్వీకులందరూ కూడా కాస్తో కోస్తో భగవద్భక్తిమయ జీవితాన్ని గడిపేవారు. పండగలు వచ్చి సరే వాళ్ళకి ముందు నమస్కారం చేయమనేవారు. పెద్దలకి ఆశీర్వాదం పొందరా, శుభాలు చేకూరరా అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు హాయ్ హాయ్ భయపడి తప్ప ఇంకేం లేదు. పెద్దవాళ్ళు మనమే పెద్దవాళ్ళం, ఎవరి మాట ఏంటాం మనం? పంపుకోకూడదు, వాళ్ళు ఎక్కడో ఉండదు దూరంగా పోయింది. హరే కృష్ణ. దేనికి కూడా అసలు కలి ఎంత కసేమిరా భగవన్ స్ఫూర్తి కానీ భగవత్ చేయనివ్వదు. కాబట్టి జీవితంలో ఒక్కసారి అయినా సరే ఎవరైనా భగవత్ పాద సేవను చెయ్యరో అటువంటి వాళ్ళు బతికి ఉన్నా కూడా శ్రీ విష్ణు పాదముల యందు లగ్నమయ్యున్న తులసి యొక్క గంధమును ఆఘ్రాణించి అభినందింపని మానవుడు శ్వాస తీసుకొనుచున్నను శ్వాస లేని శవముతో సమానుడే. గుళ్ళో తులసి పువ్వులు ఇస్తే చడామం తాగాలంటే ఎంత ఇదిగా ఉంటుందో ఇవ్వటూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి సరే భగవంతుడి యొక్క పాదపద్మ నుంచి తులసి యొక్క గంధమును ఆఘ్రాణించి ఎంత ముద్ర అభినందించాలి. లోపల మనస్సులో మన బయట చెప్పకపోయినప్పటికీ కూడా భగవద్వస్తులు మనం దర్శనం చేసిన తీసుకున్న దాని యొక్క ఉత్కృష్టతని మనం కాస్త పొగడాలి. ఎందుకు పొగడాలిటే సామాన్య వస్తువులు కాదు కదా, ఎంతో మహద్భాగ్యం ఉంటేనే కానీ మనకి తులసి లభించదు. తులసి దళం మామూలు సామాన్యుడు వస్తువు కాదు. ఆఘ్రాణించి అనేటువంటి ఒక లోపల మనకి ఒక ఎక్స్ప్రెషన్, ఒక భావం రావాలన్నమాట. అటువంటి మానవుడు ధన్యుడు ఎవరైతే అభినందింపడో, పక్కన పెట్టుకుని దూరంగా పెట్టి వచ్చేస్తూ ఉంటారో, ఇంటికి పట్టుకెళ్ళాలంటే మళ్ళీ అటువంటి వాళ్ళు శ్వాస ఉన్నా కూడా ఏ లాభం లేదు. లోపలికి భగవత్ ప్రసాదం ఘ్రాణము, భగవంతుడి ధూపము కానీ, భగవంతుడి కర్పూర గంధము కానీ, లేదా తులసి కానీ ఈ శ్వాసలో పెడితేనే అది కాస్త లోపల శుభ్రం చేస్తుంది. పరిష్కారం అన్ని రకాల పాపాలు పోతూ ఉంటాయి. అది కనుక పోకపోయినట్లయితే శవముతో సమానము. హరినామమును కీర్తించుతున్నను ఎవరి హృదయము ద్రవింపదు. రుణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానవీన కీర్తనీయ సదాని చెప్పారు. భగవన్నామం ఎట్లా చెప్పినా పర్వాలేదు, మనం చేస్తూ ఏ విధంగా మనం పలికితే చాలు మనకి ముక్తి కలిగిపోదు. రకరకాలు చెప్పుకోవచ్చు, నామాచ్యం చెప్పుకోవచ్చు. చివరిని చెప్పారు శ్లోకం చెప్పడా అయిపోయిందంతే. ఎంత సులభం అనుకున్నామో అంత కష్టం. ఇక్కడ కూడా చేస్తున్నాం, జపం చేస్తున్నాం, మృదంగాలు పగలు కొడుతున్నాం, చేతులు పనులు కరదలు వాయిస్తున్నాం, గొంతుకు పోయి పాడుతున్నాం. అయినా కూడా లోపలికి ఏమి కూడా పరిష్కరగడంలే. హరినామని కీర్తిస్తున్నవాడు ఎవరి హృదయము ద్రవింపదు. అసలు మెత్తబడాలి, ఆనందాలు చేయలాగా ఉంటాయి. నేత్రము నుండి అశ్రువులు ప్రవహింపవు, రోమములు సంతోషము చే పులకితములు కావు. వారి హృదయము పాషాణము వంటిది. రాయితే కాస్త కలుగుతుందో కొడుతుంది, పాషాణం వేస్తావా? పాషాణం అంటే అది చాలా వజ్రంతో కోసినా కూడా వజ్రం విరిపోతుంది, కానీ అటువంటి దాంతో తయారు చేయబడింది. అంటే అంత కఠినమైపోతుంది అన్నమాట లోపల. ఎందుకంటే ఆ భగవంతుడు ఆయన యొక్క సంబంధం ఎంత కూడా మధురము, అంత కూడా మృదువుగా ఉంటాయి. కానీ అవి విన్నా కూడా మన యొక్క మనస్సు ఏదో నవ్వుకుంటాం, చెప్పుకుంటాం తప్ప లోపలికి దిగుతూ చెప్పండి. నిజంగా చెప్పండి, లోపలికి హృదయాన్ని అత్తుకుంటున్నాయా? పాషాణము కన్నా కూడా కఠినమైన వస్తువు కాబట్టి ఇది తరగటం లేదు. అథాభివేహ్యం గమనోనుకూలం ప్రభాషసే భాగవత ప్రధాన యదాహ వయ్యాసచిరాత్మ విద్యా విశారదో నృపతిం సాధు పృష్ఠ. సూతుడా,
సూత మహర్షి, అభక్తజనుల సర్వము వ్యర్థమే. భక్తులు కాని వాడి గుణములు కాని, ధన సంపదలు కాని, స్త్రీలు ఎవరైనా సరే ఎన్ని రకాల భోగభాగ్యాలు ఉన్నాయి అవన్నీ కూడా వ్యర్థం. మా మనస్సునకు తగినట్లుగా నీవు మనోహరముగా బతికితివి. అనంతరము భక్త శ్రేష్ఠుడు ఆత్మ విద్యా విశారదుడు నకు సుఖ మహర్షి పరీక్షణ మహారాజు అడిగిన ప్రశ్నకు ఏమి సమాధానము చెప్పినో దానిని మాకు తెలుపవలసినది. ఇవన్నీ కూడా సౌనకాది మాటలు చెప్తున్నారన్నమాట. సూతగోస్వామితో అంటున్నారు, ఇలా ఈ విధముగా భగవత్ కథలు వింటూ ఉండాలి. వినినట్లయితే మన యొక్క హృదయము కరగాలిట. చక్కగా చెబుతుంటే ఒక ఆవిడ కూర్చుని చెప్పినంతసేపు ఏడుస్తూ కూర్చునేది కదా, ఉపన్యాసం వింటున్నంతసేపు ఏడుస్తూ కూర్చునేది. ఆహా, నేను ఒక్క ప్రాణి యొక్క మనసు కరగబెట్టగల కదా బాబు చెప్పాడు ఆయన. నేను చెప్పేటువంటి హరికథలకి ఒక్క ప్రాణి యొక్క హృదయమనే కరిగింది అనుకున్నాక ఉండబట్టలేక, అమ్మా నేను చెప్పేటువంటి ఉపన్యాసం కథలో నీకు ఏది నీ యొక్క హృదయాన్ని కదిలించింది? ఉపన్యాసం పాడాను ఏమండవా, ఆయన చిన్న గడ్డం ఉండేది, మేకపడి తప్పిపోయింది, ఆ మేకపడి తగ్గడం ఉండేది. ఆ చూసి ఏడుస్తూ కూర్చున్నారు, మా అచ్చుకుని ఏడుస్తూ ఉండేది. మనకు అది కూడా లేదు. ఏమిటో ఏదో కాలక్షేపంగా అయిపోతాం మన బతుకు. సీరియస్ లేదు అసలు. ఏమిటి నీకుంటాను అలా ఉంటే నేను ఎక్కడ అక్కడ పాడు కూడా పోతాను నేను. కృష్ణ దుర్లభో మానుషో దేహో దీక్షిణం క్షణభంగుర తత్రాపి దుర్లభమనే వైకుంఠ ప్రియ దర్శనం. వాళ్ళు ఉన్నా కూడా మనం గుర్తించలేమండి. లేదంటే అందరూ ఉన్న మాత్రం చాలా ఉన్నారు. కానీ నాకు ఆ దశ రానంత వరకు పక్కన ఉన్నా కొద్ది గుర్తించలేను. లేరని చెబితే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే మహనీయులు ఎంతమంది ఉన్నారు, భావన చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. నా కంటికి కనపడినంత మాత్రమే లేరు అనగలుగుతానని నేను చూడకపోతే ఏం లేదురా ఉంటారు. కానీ భాగ్యోదయేనా అన్నారు. భాగ్యం ఉదయిస్తేనే కానీ ఆ వర్షం మనకు కనపడదు. ఎందుకంటే అసలు చూస్తే మన హృదయం కరిగిపోతుందట. యోగి, త్యాగి, భోగి, జ్ఞాని వాళ్ళ యొక్క దర్శనంలో మనకి ఎటువంటి లాభం ఉండదు. వాళ్ళు అనుభవం మనకేమో అనుభవం తెలియదు. కానీ భక్తుల యొక్క ఆ ప్రేమ వికారం మనం చూసినట్లయితే మన హృదయం కూడా శుద్ధం అయిపోతుంది. అంత శక్తి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి లేనటువంటి ఎన్ని సంపదలు ఉన్నా కూడా వ్యర్థమే. చక్కగా మాకు ఏ వస్తువు అయితే శ్రేష్టం అనుకుంటున్నామో మీరు కూడా ఆ భగవద్భక్తి శ్రేష్టత్వాన్ని గర్విస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఆనందముగా ఉంది, మనోహరంగా ఉంటుంది. కాబట్టి నేను అయిన తర్వాత నరసింహారావు అడిగిన ప్రశ్నలకి ఆత్మవిద్యా విశారదుడు సుఖమహర్షికి ఆత్మవిద్యలో బాగా ఆయనకి పండుగ అనమాట. అటువంటి ఆయన పరీక్ష మహారాజు ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పాడో మాకు తెలుపవలసినది. ఎందుకంటే ప్రశ్న చదువుకుంటే మనం గ్రంథం అందులో దాన్ని మన యొక్క ఆ సమాధానం మనం త్వరగా పొందలేము. దానిలో ఏది శ్రేష్టమైన వస్తువు, ఒక క్రీమ్ లేదా దాని సారం మనకు తెలియదు. ఆ సారము మనకి అనుభవించే భక్తులు చెప్పగలుగుతారు. అందులోనూ సుఖదేవ గోస్వామి ఈ ఆత్మ విద్య యందు విశారదుడు కాబట్టి ఆయన చక్కగా క్లుప్తముగా ప్రశ్న చక్కగా అరచేతిలోని ముసిరిక వల్ల చెప్తారనమాట. అర్థం చెప్పుకోవడం అర్థమయ్యేది, చదువున్నది అర్థం కాదు. కాబట్టి పరిశ్రమ అడిగిన ప్రశ్నలకి ఆ సుఖమహర్షి ఏ సమాధానం చెప్పారో మాకు కాస్త చెప్పవలసిందని చెప్పి సౌనకాది ఋషులు సూత గోస్వామిని నైమిసారణ క్షేత్రములో అడిగారు. దానికి సమాధానం చెప్తున్నారు. 4వ అధ్యాయం. సూత ఉవాచ
వైయాసకేరితి వచస్తత్వ నిశ్చయమాత్మనః ఉపధార్యమతిం కృష్ణే ఔత్తరేయ సతీం యథాత్ ఆత్మజాయా సుతాగార పశుద్రవిణ బంధుషు రాజ్యే చావికలే నిత్యం నిరూఢాం మమతాం జహౌ పప్రచ్ఛ చేమవేవార్థం యన్మాం పృచ్ఛద సత్తమాః కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధధానో మహామనాః. సూత గోస్వామి హరికి సౌనకాలు కృష్ణుడితో అంటున్నారు, ఈ విధముగా పరీక్షిత్తు శుకుని వలన ఆత్మతత్వమును నిర్ణయించు వాక్కులను విని కృష్ణుని యందు శుద్ధమగు మతి నిలిపెను. శ్రవణం చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏది? వెనక ముందు ఎలా ఉన్నాం, వినుతరాగా ఉన్నాం అంటే దాని లాభం ఏమిటే? కంచం మీద కూర్చు శుభ్రంగా పొట్టలనే తిన్నాం, అయినా కూడా ఏమి బాగలేదంటే లాభం ఏముంటుంది? విన్న తర్వాత వినిదాన్ని మనం కనుక ఒక్కసారి అయినా ఆలోచించకపోయినట్లయితే దాని వలన మనకి ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి సుఖమహర్షి పరీక్షణ మహారాజు గారికి ఆత్మతత్వాన్ని తెలిపేటువంటి వాక్కులను చక్కగా చెప్పారు. అది వింటూ ఏమవుతుందట? భగవంతుడి యందు శుద్ధమైన మతి కలుగుతుంది. మన మతి అశుద్ధమైనటువంటిది. శుద్ధి కావాలి అంటే మీరు గోదావరిలో మునకలేసినా, లేకపోతే ఎండలో నిలబడినా, సర్ఫ్ నీళ్ళు తాగేసినా అది శుద్ధం కాదు. అది మతి శుద్ధం కావాలి అంటే మతి అన్న బుద్ధి అన్న ఒకటే కదా. ఆ బుద్ధి అవ్వాలి అంటే అది భగవంతుడి యొక్క భక్తుడి యొక్క చేతుల్లో ఉంది. మన పేరు మనం అవలే అవదు. బుద్ధి దదామి బుద్ధియోగం తం ఏన మానుపయాంతిది. ఎవరైతే భగవంతుడి శరణాగతుడయి ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క ఆరాధన యందు భగవంతుడికి తృప్తి కలిగినట్లయితే వెంటనే ఆయన మనకి సద్బుద్ధిని ఇస్తాడు. లేకపోతే ఎన్నో జన్మల సంస్కారం ఉంది, వాడు అది శుభ్రంగా మనకు రాకపోతూ ఉంటుంది వివిధ వీటికి. కాబట్టి పెద్ద దగ్గర విన్న తర్వాత మనం ఇంక మళ్ళీ దాంట్లో అనుమానం ఉండకూడదు. అప్పుడు మతి శుద్ధం అవుతుంది. ఆ శుద్ధమైన మతి ఉంటేనే కానీ భగవంతుని మనం వెళ్ళదు, మనసు వెళ్ళదు, మన బుద్ధి కూడా వెళ్ళదు అనమాట. కానీ పరిశుద్ధ మహారాజు గారు చక్కగా ఆ కృష్ణ యందు మతిని ఉంచి ఆ దేహత్యాగము చేయడం కోసం సిద్ధంగా ఉంటున్నాడు. ఆత్మజాయా సుతాగార పశు ద్రవిణ బంధుషు రాజ్యే చావికలే నిత్యం నిరూఢాన్ మమతాం జహౌ పప్రచ్ఛచేమవేవార్థం యన్మాం పృచ్ఛత సత్తమాః కృష్ణానుభావ శ్రవణే శ్రద్ధధానో మహామనాః సంస్థాం విజ్ఞాయ సన్యస్య కర్మత్రైవర్గికం చ యత్ వాసుదేవే భగవతి ఆత్మభావం దృఢం గతః. అతడు తన దేహము పైన స్త్రీలు, పుత్రులు, గృహములు, పశువులు, ధనము, బంధువులు, రాజ్యము మున్నగు వాని పైన గల దృఢముకు ఆసక్తిని వదలేను. మనకి ఆసక్తి దినదినము పెంచుకుంటాం తప్ప తగ్గించుకోవట్లేకపోతున్నాం. ఏం చేస్తామట? కాబట్టి మన దేహ సంబంధమైన వస్తువులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా వాటిని వదిలిపెట్టమంటలే, వాటిని ఆసక్తిని వదిలిపెట్టాలి. వస్తువు మనకి మనం ఉంటే ఎంత ఆనందం పొందుతున్నామో లేకపోయినా కూడా ఆ విధముగానే మనం ఉండగలగాలి. రామచంద్రమూర్తికి చెప్పారు పొద్దున్నే చక్కగా రాజ్యాభిషేకం అవుతుందని చెప్పి. మరి అర్ధరాత్రి కాల్ వచ్చింది, ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, పొద్దున అయ్యా నువ్వు ఫలానికి వెళ్ళిపోవని చెప్పారు. ఆయనకి రెండు కూడా సమానంగా చూడగలిగాడు మహానుభావుడు. భగవంతు కాబట్టి మనం చూడగలదా? భగవంతు కాబట్టి చూడగలిగాడు. ఆ విధముగా ఉండగలగాలి. మనకి ఆసక్తి ఉంటే ఇవన్నీ ఉంటే ఆసక్తి లేకుండా ఉండాలి.
దృఢమైన ఆసక్తిగా ఎంత గట్టిగా ఉంటుందో దానికోసం మళ్ళీ మనం పుడుతూ ఉంటాం. ఋషివరులారా, హరికథలను వినకయే మానవుల జీవితము వ్యర్థముగా గడిచిపోతున్నది. భగవద్కథలు ఏ రోజున మనం వినలేదు ఆ రోజు దుర్దినం ఉంటాం. సాధారణంగా మన యొక్క సాధన అంటే ఏ రోజైతే సూర్యదర్శనం కాదో ఆ రోజు దుర్దర్శనం అన్నారు, దుర్దినము అన్నారు. కానీ అది చూడదు కాదు. భగవత్ స్మరణ లేకుండా, భగవన్ మహిమ కాకుండా మన జీవితం ఒక రోజు గడిచినట్లయితే అది దుర్దనం, అది బాగా మనకి. అందువలన కృష్ణ విధేయ కథలను చెప్పుడు అని మీరు నన్ను అడిగిన విషయమునే ఉదార బుద్ధి గల పరీక్షిత్తు కూడా శ్రీకృష్ణ మహాత్ముని యందు శ్రద్ధ గలవాడి సుఖదేవుని అడిగను. అయ్యా సౌనకాది ఋషులారా, మీరు ఈ విధముగా అయితే ఈ భగవత్ కథలను వినాలనే కోరిక మీకు కలిగిందో, తహలాడుతున్నారు, ఆ విధముగానే పరీక్షిత్ మహారాజు కూడా సకల దేహ సంబంధిత వస్తువుల యందు ఆసక్తిని మొదలుపెట్టేసి నిశ్చల మనస్కుడై కూర్చుని భగవంతుని కథలు వినడం కోసం ఆయన శ్రద్ధ గలవాడై సుఖదేవుని అడిగాడు. ముందు శ్రద్ధ ఉండాలండి. ఆదవు శ్రద్ధ అంటే హరికథలు శ్రద్ధ ఉండాలి, వినడంలో శ్రద్ధ. శ్రద్ధగా వింటున్నాం కదండి, శ్రద్ధ ఉండాలి. ఆయన తన మరణమును గూర్చి చక్కగా ఎరిగాడు. ధర్మార్థ కామ ప్రధానముకు కర్మను విడచి భగవానులకు వాసుదేవుని యందు దృఢమగు ఆత్మభావమును పొందినవాడయ్యను. మరి ఇంకోసారి, ఆయన తన మరణమును గురించి చక్కగా ఎరిగాడు. మనకందరికీ తెలుసు కదా, మనకి మృత్యు ఉందని ఆయన చెప్పలేదు. టైం లేదు కదా, ఎప్పుడైతే వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా సరిగ్గా పైన కూర్చుని ఉంది, తప్పకుండా ఏది ఎక్కడుంది అంటే కనపడదు, ఉందన్నమాట. అది తెలుసుకోవాలి. ధర్మార్థ కామ ప్రధానము కర్మను విడిచిపెట్టాలి. ధర్మము, అర్థము, కామము, ఈ మూడు అక్కర్లే. ఎలా బతకాలండి? బతకట్లేదా? చేసుకుంటున్నా కూడా సంబంధం లేకుండా చక్కగా భగవద్గీత భగవత్ సంబంధమైన జీవితం గడుపుతూ ఉండాలి. ధర్మ అర్థకమ ప్రధానము కర్మలు సంకల్పం చేస్తూ ఉంటారు. ఆ కర్మలు అనమాట. వాటి ఉండి మనకి వాటి చేయక్కర్లేదు. విడచి భగవానులకు వాసుదేవుని యందు దృఢమగు ఆత్మభావమును పొందినవాడయ్యను. ఆత్మభావము, ఆత్మ అంటే ఆత్మభావం అంటే ఏమిటి? ఏ వస్తువు అయితే ఎల్లవేళలా ఉంటూ నన్ను విడవకుండా ఉంటుందో అది ఆత్మ. చిన్మయం అన్నమాట అని తెలుసుకోవాలి. ఆయనతో సంబంధం మనకి ఇంకా ఎప్పుడు ఎన్ని జన్మ తగదు, అది నిత్యం అన్నమాట. ఈ దేహమా పుడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది లోపల నేను ఒకటి ఉందని అసలైనటువంటి నేను నిత్యుణ్ణి, సనాతుణ్ణి. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఆయన పట్టుకుంటే ఆయన నిత్యులు కూటస్తుంటూ ఉంటారు. కాబట్టి దానికి లింక్ మనం పెట్టుకున్నట్లయితే మనకి ఇంక ఎక్కడ తిరిగినా కూడా కింద పడం. అరదలు ఎక్కేవాళ్ళు ముందు పైన ఒకటికి కట్టేసుకుంటారు, తాడు ఎక్కేస్తారు అన్నమాట. ఆ విధంగా మనం కూడా తాడు కట్టుకోవాలి ఆయనతో. అది ఆత్మభావం. అప్పుడు దృఢంగా ఉండాలి. తెగిపోతే తెగిపోతుంది. బంధువులు వచ్చారనుకోండి మంచిపోతాం, రోగాలు వచ్చారంటే మంచిపోతాం. ఇంకా ప్రకృతి నుండి ఏ వస్తువులు కూడా మన యొక్క ఆ సంబంధమని, ఆ స్మరణని లుప్తం చేయకుండా ఉండేట్టుగా ఉండాలన్నమాట. అది దృఢము. వృద్ధ బాగలేదు, ఆలు ఉపన్యాసం ఉండలేదు, గుడిలో వచ్చింది తగ్గొట్టుగా. అంటే మిగతా మన యొక్క కార్యక్రమం ద్వారా దీని ఎప్పుడు కూడా మనము దానికి చిన్న చూపు చూపించకూడదు అన్నమాట. దృఢంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండగలగాలి. మనకి హృదయ దౌర్బల్యం ఉంది కాబట్టి ఏమని అనుకుంటారేమో, చెయ్యాలి, ఇంట్లో పెట్టి వచ్చేస్తే అలాగా, ఆ సమయంలో వెళ్ళకపోతే ఎలాగా అనుకుంటాము. మొహమాటానికి పోతే అంతే, మన పని జన్మజన్మలు పోతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు యందే దృఢమైన ఆత్మభావాన్ని ఉన్నట్లయితే
ఇంకా అదే మన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోగలుగుతాం, దానికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతాం. మనం ఎవరు ఇబ్బంది ఇవ్వడం లే, టైం ఉండి చేస్తున్నాం, కుదరట్లేదండి. నిన్న ఉడికి రాలేదు ఎందుకండి, కుదరలేదండి. ఏమొచ్చిందిగా దానికి, అది మనకి ఎక్కువైపోయింది దీనికన్నా. ఇప్పుడే మనకి ఆత్మభావం ఉంటుందో అప్పుడు దీనినే మనం, దానికే మనం ప్రాముఖ్యత ఇచ్చి మనం దాన్ని గౌరవించగలుగుతాము. రాజోవాచ సమీచీనం వచో బ్రహ్మన్ సర్వజ్ఞస్య తవానఘ తమో విశీర్యతే మహ్యం హరే కథయత కథాం. ఇప్పుడు పరీక్ష మాధగారు ఏం అడిగారో చెప్తాడు మన సుఖదేవ గోస్వాముల వారు. రాజు అంటాడు, అనగా నీవు సర్వజ్ఞుడవు, నీవు చెప్పిన హరికథను వినగా నా అజ్ఞానాంధకారము నశించినది, అందువలన నీవు చెప్పు ఈ కథయే శ్రేష్టమైనది. ఏ కథ శ్రేష్టమైనదిట? నువ్వు చెప్పేడు. ఎందుకుట? నువ్వు చెప్పిన దాని నాకు అజ్ఞానం పోయింది. మనం వింటుంటే మనకి ఇంకా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఉన్న జ్ఞానం కూడా పోయి ఇంకా ఊరికే మరి ఇంకా ఆ బాధ ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ లాభం కూడా అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. వినే కొలిది మన సందేహాలు తీరిపోయి మన యొక్క సాధన మనకి తెలియగలగాలిట. మార్గము సుగమంగా ఉండాలి. అది లేకుండా మనం వింటున్న కొద్దీ మనకి ఎందులో అనుమానాలు ఎక్కువైపోయి ఇంకా ఏం చేయాలో ఏం చేయకుండా ఉన్నట్టు మనం ఏ లాభం ఉంటా? అది చెప్పడం అవదు, వినడం అవదు. కాబట్టి చక్కగా మనం కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం 4 నెలల పాటు గోపకుమార్ చిత్త చదువుకున్నాం. అంత చదివి విన్నా కూడా మనకి ఇంకా అందులో అనుమానించడం ఏం చెప్తాం? ఇంకా తేట తెల్లముగా అన్ని కూడా చూపించారు అందులో. ఇంకా కూడా అది కావాలి ఇది కావాలనుకుంటే ఇంకా చేసేది ఏముంటుందిట? కానీ ఇక్కడ పశ్చిమ ఏమంటున్నారు, ఈయన మీ ద్వారా హరికథను వినడం వలన నా యొక్క అజ్ఞాన అంధకారం పోయింది, అందువల్ల నీవు చెప్పేటువంటి కథయే శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఏ కథ వలన మన యొక్క అనుమానాలు సందేహాలు తీరిపోతాయో, మన యొక్క ఆత్మాత్మ జ్ఞానం అదో కలుగుతుందో, ఏది మంచో ఏది చెడు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు తెలుసుకోగలుగుతామో అటువంటి కథలే శ్రేష్టమైనటువంటిది. భూయేవ వివిత్సామి భగవాన్ ఆత్మమాయయా యథేదం సృజతే విశ్వం దుర్విభావ్యం మునీశ్వరైః యథా గోపాయతి విభుర్యథా సంయచ్చతే పునః యాం యాం శక్తిముపాశ్రిత్య కురు శక్తి పరపుమాన్ ఆత్మానం క్రీడయన్ క్రీడన్ కరోతి వికరోతి చ. చెప్పే దాంట్లో మనం వినడానికి 3 రకాలైన మార్పులు, 3 విధములుగా వింటూ ఉంటారట. చెప్పాను, పద్మనాభాలు చెప్తూ ఉంటారు. గుంటూరు ఉన్నాడు స్వామీజీ అన్నమాట. గొప్పంగా విన్నాం ఒకటి, గొట్టము వలె వినడం, ఇంకొకటి జల్లెడ, 3వది చేట. 3 రకములుగా వింటూ ఉంటాము. గొప్పంలో విన్నామండి, ఈ చెవులు వింటా అది వదిలిపెట్టేస్తాం. ఏం చెప్పారండి, బాగా చెప్పండి చెప్పండి వాళ్ళకి తెలియదు. ఇది బాగుంది ఏం మనం వింటామంతే, తెలుసుకోము. ఎక్కడెక్కడ లేచాము ఇలా అన్నదో వదిలిపోతుంది అనమాట, దుర్వేసుకుంటాం. దాన్ని గొట్టంలో విన్నామంటారు. అంటే ఏ సమయం కాలక్షేపం తప్ప ఏం ఉండదు. 2వది జల్లెడ. జల్లిస్తుంటే ఏమవుతుందండి, పురుగులు రాళ్ళని ఉండిపోతే ఆ సంస్కారం పడిపోతూ ఉంటుంది. చెప్పు ఉపన్యాసాల్లో పెట్టగలు జ్ఞాపకం ఉంటాయి, చాలా వస్తువు జ్ఞాపకం ఉండదు. 3వది చేట. చెరికేసి మొత్తం దుప్పద బయట కొట్టేసి ఆ విధముగా మనకి విషయ వస్తువును మనం పట్టగలిగాలి. గంటసేపు కూర్చుని వినత విషయం ఏం చెప్పారు అందులో, అది విని గ్రహించలేకపోయినట్లయితే ఏం లాభం ఉంటా? పరీక్ష మాల విధంగా విన్నాడు కాబట్టి అంటున్నారన్నమాట. ఆ విధముగా వినడం వల్ల నాకు నా అంధకారం నశించిపోయింది. ఏ అంధకారము? అజ్ఞానము, అనుమానాలు కూడా పోయాయి. కార్తీక మాసంలో 10 నిమిషం వింటాం, అందుకుంటాం. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఏదో మామూలు తీయాలి చేసేద్దాం అనుకుంటా ఉంటాం. ఆరంభ సూరతతో మళ్ళీ ఏమి రావడం, ఏం చేస్తాం? నాయ కొట్టేడు కుట్టు మనకి సరిపోవడంలే.
మా ఇచ్చేటువంటి శిక్ష సరిపోవడం లేదు. ఇంకా చాలు బాబోయ్, మర్చిపోతా కొడితే అప్పుడు చాలు బాబోయ్ అనిపిస్తారు మనకి, అది రావడం లేదు. కృష్ణ మునీశ్వరుడు కూడా ఊహింపజాలని ఈ ప్రపంచమును భగవానుడు తన మాయాశక్తితో ఎట్లు సృజించునో చెప్పవలసినది. పెద్ద పెద్ద మహర్షులు మునులు కూడా ఈ ప్రపంచం ఎలా ఉంది తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు యథార్థంగా చెప్పడంలే, రకరకాల చెప్పడంతో సృష్టి ఎలా జరిగిందో ఎవరు తెలియదు, చెబుతూ ఉంటారు అన్నమాట. అంటే మునీశ్వరుడు దాన్ని ఊహించలేరు. ఆ భగవత్ సృష్టి విధానం అనేటువంటిది మామూలుగా మన యొక్క ఊహకి అందేటువంటిది కాదు. ఈ ప్రపంచమును భగవానుడు తన మాయాశక్తితో ఎట్లు సృజించడం చెప్పవలసినది. నిమిత్త కారణము ఉపాదానం రెండు కూడా మాయే కదా, భగవంతుడిదే రెండు కూడా. కాబట్టి ఎలా చేసేట ఆయన ఏదో పెద్ద అసలు లేదంటాడు, బ్రహ్మాండ సృష్టించాట, అందులో మళ్ళీ ప్రవేశించాట, ఎంతో మంది జీవులు మళ్ళీ బయట లోపల ఉన్నాడు. ఎలా అవుతుందంతా కూడా మహామహా ముహ్యంతే సూరయ, మహామహా ముళ్ళు కూడా దీనిని. అంటే అసలు భగవద్ వస్తువు మనం ఆలోచించాలి అన్నట్లయితే మన యొక్క ఈ ఇంద్రియముల ద్వారా ఎప్పుడు మనం తెలుసుకోలేము. ఇవి పనిచేయం. అక్కడ సామాన్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులే మన కళ్ళ కనపడవు. ఎన్నో ఏదో రకరకాల స్కోపులు ఏదో అంటూ ఉంటారు, అది వీడు చూడాలి, కనపడదు. ఇక్కడ ఉన్న వస్తువుమే కనపడటం లేదే, ఇంకా అచించి వస్తుంది కదా, అక్కడ ఎలా కనపడుతుందిట. కాబట్టి భగవంతుని మాయాశక్తితో ఈ విధంగా సృష్టి చేశాడు, అది చెప్పవలసినది. దానిని మరలా నేను వినదలచితిని. ఒకసారి చెప్పండి అంటున్నాడు. బహుశక్తి సంపన్నుడు పరమ పురుషుడు శ్రీహరి ఏ శక్తిని అవలంబించి ఈ జగత్తును పాలించుతున్నాడు. సృష్టి అయింది, మళ్ళీ పాలన, మరలా ఎట్లు ఉపసంహరించుతున్నాడు. క్రీడించు పురుషుడు ఎట్లు క్రీడలు చేయుచున్నాడు. అట్లే మాయాశక్తితో భగవంతుడు క్రీడించి తన్ను మహదహంకారాది రూపముల ద్వారా సృజించుతున్నాడు. తనను తానే సృష్టి చేసుకుంటున్నాడు. పూర్ణనాభి అంటారు, ఏదోళ్ళనాభి అని చెప్పి సాలి పురుగు గూడి కట్టుకుని చక్కగా అందులో విహరించి తర్వాత మళ్ళీ దారాన్ని తినేస్తూ ఉంటుంది. ఇక్కడ దారం దాన్ని సాలి సరిపోవడంలే, సాలి కట్టుకుంటుంది, ఇక చచ్చిపోతుంది. కానీ బతుకున్నట్లయితే నిజంగా అది తను మళ్ళీ దాన్ని. ఆ విధంగా భగవంతుడు కూడా తన యొక్క మాయాశక్తి ద్వారా సమస్త జగత్తును సృష్టిస్తూ ఉంటాడు. మళ్ళీ ప్రళయకాలములో తనయందే లయం చేసుకుంటూ ఉంటాడు. అట్లే మాయాశక్తి భగవంతుడు క్రీడించి తన్ను మహదహంకార రూపంలో సృష్టించుతున్నాడు. బ్రహ్మ మరీత్యాది రూపములతో క్రీడించి తన్ను దేవ తిరియ మనుష్యాది రూపములతో సృజిస్తున్నాడు. తన వాడు సృష్టిస్తున్నాడు, జీవుని సృష్టించాడు. మళ్ళీ వాళ్ళలో తాను కూడా ఒకడయి మత్స్యకూర్మ వరాహాది అవతారం ఎత్తుతూ అక్కడ జయలను చేసి మళ్ళీ వీక్షిస్తున్నాడు. ఈ విషయం అంతగా వివరింపవలసినది. చక్కగా చెప్పండి. నోనం భగవతో బ్రహ్మన్ హరే అద్భుత కర్మణ దుర్విభావ్యమివాభాతి కవిభిశ్చాపి చేష్టితం. మహాత్మా అద్భుత కర్ముడకు విష్ణు భగవానుని, విష్ణు భగవానుడి కర్మలు అద్భుతమైనటువంటివి. మనవన్నీ పాడు కర్మలు, లోకానికి ఉపకారం, మనకి ఉపకారం, మనం చేసే పనులు. కానీ భగవంతుడి యొక్క కర్మలన్నీ కూడా అవి ప్రాణికోటికి ఉపకారం చేసేటువంటి కర్మలు అన్నమాట. కాబట్టి భగవంతుడు అద్భుత కర్ముడు. ఆ విష్ణు భగవానుడి ఈ సృష్టి కార్యము నిజముగా పండితులకు కూడా తెలియరానిదై ఉన్నట్టు తోచుతున్నది. పండితులకు కూడా అది తెలుసుకోలేవాళ్ళు. అందుకనే రామా ఈ లీలలు ఎన్న తరమా బ్రహ్మాదులకైనా తెలుసుకోలేవాడు కూడా. అందుకనే భాగవతం మొదటి శ్లోకం పుష్యం తీర్చుకోలే అని చెప్పి మహామహా పండితులకు కూడా అది మోహం కలిగిస్తూ ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారమే భగవంతుడే. ఎవరు? బలరాముడు. ఆయనకు కూడా
మొహపడ్డాడు అందరూ సంవత్సరం కాలం పాటు. మనం ఎంతటా. కాబట్టి పండితులు కూడా తెలియదు అన్నమాట. యథా గుణాంస్తు ప్రకృతి యుగపక్రమసోపి వా విభర్తి భూరిసస్త్వేకః కుర్వన్ కర్మాణి జన్మభిః. భగవానుడు పురుషరూపంతో ఒకే మారు బ్రహ్మాద్యవతారముల ధరించి క్రమముగా బహుకర్మల చేయుసు ప్రకృతి గుణములను ఎట్లు స్వీకరించుతున్నాడో తెలియగోరుచున్నాను. ఒకే భగవంతుడు బ్రహ్మగా వచ్చాడు, రుద్రుడుగా వచ్చాడు, విష్ణువుగా వచ్చాట అని చెప్తాను అంటూ ఉంటారు. 2 రకాలు చెప్తూ ఉంటారు. ఏమిటండి రావడం ఏమిటి, చేయడం ఏమిటి, పోవడం ఏమిటి? పైగా మళ్ళీ ప్రకృతి గుణమును ఎట్లు స్వీకరిస్తున్నాడు ఆయన. ప్రకృతి అతీతుడు భగవంతుడు, మళ్ళీ ప్రకృతి కర్మను ఆయన స్వీకరిస్తున్నాడు. పరమపురుషుడుగా భగవానుడు ఒక్కడే పురుష రూపముతో ఒకే మారు ప్రకృతి గుణమును పాలించుతున్నాడు. సత్వగుణంతో ఒకటి, రజోగుణంతో, తమోగుణంతో ఒకటి చేస్తున్నాడు. అట్లే బ్రహ్మ మరీత్యాది రూపములుగా ప్రాదుర్భవించి క్రమముగా సృష్ట్యాది కార్యములు చేయుచు ఎట్లు ప్రకృతి గుణములను గ్రహించుతున్నాడు. మళ్ళీ సృష్టి బ్రహ్మగారు బ్రహ్మతి మరీచులు, మడి నుంచి మళ్ళీ ఇంకొకరు, వసువులు, వాళ్ళు, వీళ్ళు, మనుషులు, రకరకాల ఇదంతా కూడా భగవంతుడు వాని యందు ఆసక్తుడై ఉండక ఈక్షణాదుల ద్వారా విష్ణువు ధరించుతున్నాడు. భగవంతుడు అక్కడికి వెళ్ళడు, తన యొక్క శక్తి ద్వారా చేస్తూ ఉంటాడు. ఈక్షణాదుల ద్వారా పెద్ద పెద్ద కనుచూపుతోడంతా కూడా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, చెప్పక్కర్లేదు. ఆ విధంగానే భగవంతుడు కూడా తన యొక్క దృష్టి ద్వారానే సృష్టి స్థితి కూడా చేస్తూ ఉంటాడు. ఆయన విచికిత్సతమే తన్మే బ్రవీతు భగవాన్ యథా శాబ్దే బ్రహ్మణి నిష్ణాతః పరస్మింశ్చ భవాన్ ఖలు. భగవానుని వలె శబ్దము వేదమునందు, పరబ్రహ్మ కృష్ణతత్వమునందు నీవు నిష్ణాతుడు అయి ఉన్నావు. ఎవరు? సుఖదేవ గోస్వామి శబ్ద బ్రహ్మమునందు, పరబ్రహ్మమునందు. శబ్దబ్రహ్మము అంటే వేదములయందు, పరబ్రహ్మ కృష్ణతత్వమునందు. 2 కూడా నీకు బాగా తెలుసు. తెలిస్తేనే శాస్త్రం చెప్పగలుగుతారు, లేకపోతే పకడ్బందీగా తత్వం బయటికి రాదు. అందుకని ఇంతమంది అవతారాలు ఆచరిస్తూ ఉంటారు. ఎవరు కూడా పరిపూర్ణ చెప్పలేరు. ఎవరికైతే 2 తెలుస్తుంటాయో వాళ్ళు చెప్పేటువంటిది మాత్రమే సత్యము నిజం అవుతుంది, వాడు ఉపకారం కలుగుతుంది లోకానికి. కాబట్టి నువ్వు ఎవరు? సుఖదేవ గోస్వామి శబ్దబ్రహ్మం అంటే వేదమునందు, పరబ్రహ్మ కృష్ణత్వంలో కూడా నిష్ణాతుడు అయి ఉన్నావు. అందువలన నీవు నా ఈ సందేహమును తొలగింతుగాక. అది విన్నట్లయితే మళ్ళీ ఇంకొక అనుమానం కూడా రాకూడదు కదా. ఒకదానికి పోతుంటే 10 అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒక సందేహం నిమిషం కోసం పెడితే 10 సందేహాలు వచ్చినట్టు ఏం కావాలి దానివల్ల? ఇంకా తలపడిపోతుంది. సూతోవాచ ఇత్యుపామంత్రితో రాజ్ఞా గుణానుకథనే హరి ఋషికేశమనుస్మృత్య ప్రతివక్తుం ప్రచక్రమే. సుతమహర్షి ఎవరు చెప్తున్నారు? సుతమహర్షి సౌనకాది ముందు చెప్తున్నాడు అన్నమాట. హరిగుణ కీర్తనమునకై పరీక్షిత్తు సుఖమహర్షిని ప్రార్థింపగా అతడు సర్వేంద్రియాధిపత్యకు శ్రీకృష్ణుని స్మరించి దేవతలకు గురువర్గమునకు నమస్కరించి సమాధానము చెప్పనారంభించెను. చెప్పాడు ఎందుకు మనం స్మరించాలి. ఏ కార్యం చేసినా కూడా గురువు వైష్ణవులకి భగవంతుడు జయధ్వని ఇచ్చి ప్రారంభిస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వలన నేను చెప్పేడు సత్యం వాక్యం ఇలా చెప్పేది నిజం చెప్పగలగాలి, అది అవతల గ్రహించగలగాలి. ఇందులో మొదట్లో అంతరాయాలు కలగకూడదు అని చెప్పి గురువు గారు శిష్యుల ద్వారా ఇవి చేయిస్తూ ఉంటారు. గ్రంథము రాసినా, ఉపన్యాసం చెప్పినా, మన భగవత్ సేవలు ఏ పని చేసినా కూడా ముందు గురు వైష్ణవ భగవంతుడు స్మరించాలన్నమాట. అందుకని ఇక్కడ సుఖదేవ గోస్వామి కూడా భగవంతుడిని స్మరించి ఆయన
శ్రీకృష్ణుని దేవతలకు గురువులను నమస్కరించి సమాధానము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ సుఖోవాచ నమ పరస్మై పురుషాయ భూయసే సదుద్భవస్థాన నిరోధ నీలయా గృహీత శక్తి త్రితయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్మనే. సుఖదేవి గోస్వామి చెప్తున్నాడు, అపరిమితమగు మహిమ గలవాడును. అపరిమితము మహిమ, ఆయన మహిమ ఎవరు చెప్పగలుగుతారట? ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములకు కారణ స్వరూపుడును, బ్రహ్మాది రూపములతో సత్వరజస్తమములను గ్రహించిన వాడును, దేహులలో అంతర్యామి రూపముతో ఉన్నవాడును, భక్తియోగ మార్గము చే కాక ఇతర మార్గము చేత తెలియబడని వాడును, సర్వోత్తముడును అగు పురుషునకు నమస్కరిస్తున్నాను. నేను నమస్కారం చేసేటువంటి వస్తువు ఎలా ఉండాలి? ఇన్ని గుణములు కలిగి ఉండాలి. ఎవరు కూడా నమస్కారం చేయకూడదు. కాబట్టి ఏమిటైనా అపరిమితం మహిమ కలవాడు, అపరిమిత మహిమ అన్నమాట. అది మన బుద్ధి ద్వారా తెలియదు. చిన్న పిల్లవాడు గోడవాడు అసలు ఎవరు నమ్ముతారు దాన్ని? అది కూడా పైగా పెద్ద బలమైన ఏనుగు తామరపుని తీస్తుంటారు. దానికి ఒక పని దానికి అంత సునాయాసంగా ముందు కృష్ణుడు ఎత్తేశాడు. అది మహిమ అన్నమాట. ఆ విధముగా అపరిమిత మహిమ కలిగిన వాడు. ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములకు కారణం ఆయనే. అంతేకాకుండా బ్రహ్మాది రూపములతో, బ్రహ్మ విష్ణు మహేశ రూపములతో సత్వరజస్తమ గుణములను గ్రహించి సృష్టి కార్యం పాలనం చేయడం చేస్తున్నాడు అన్నమాట. ఇంకా అంతేకాకుండా దేహులలో అంటే ఎవరుట? దేహాన్ని ధరుడు ప్రతి సమస్త ప్రాణి కోటి లోపల కూడా అంతర్యామిగా ఉన్నాడు ఆయన. భక్తియోగ మార్గము చేయకాక ఇతర మార్గములు చే తెలియబడని వాడు. ఎన్ని చోట చెప్పారు అది? అస్యాం అహం ఏకయాగ్రాహ్యం ఎన్ని చోట చెప్పారు. ఆ భగవద్భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. లేకపోతే నచ్చపుష్టియా నచటీకయా రాదు. ఆ విధముగా ఇతర మార్గముల చేత తెలియబడని వాడు. తీసి లాభం చెప్పేశారు. మళ్ళీ నేను మార్గం చేస్తానంటే ఇంకో మార్గం ఎత్తుకుంటాను, యోగం చేస్తాను. నీ దగ్గర చెప్పాడు యోగం. మనం చెప్పాడు కదా యోగం ఎలా చేయాలో. చివరిలో ఏం చెప్పారు జ్ఞాపకం ఉండదు. అన్ని కష్టం చెప్పిన చివరిలో ఏం చెప్పారట? యోగ మార్గం చెప్పింది ఇంతకుండా మీకు అవధన అయినా చక్కగా భగవంతుడి యొక్క నామ రూప గుణములను కీర్తనం చేయండి, స్మరించండి చాలు. అది మాత్రం జ్ఞాపకం ఉండదు. ముందు చెప్పారు కదా, మీరే చూసుకోమన్నారు, ఏదో తీసుకోమన్నారు, చివరి తెలుసుకోవాలన్నమాట. ఆ విధముగా ఒక్క భక్తి మార్గము ద్వారా మాత్రమే భగవంతుడు తెలుసుకోగలుగుతాము. సర్వోత్తముడు ఆ పురుషునకు విష్ణువులకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయన ఏం చెబుతారో మనం అనుకుంటే మళ్ళా విన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
తెలిసిన వాళ్ళు కూర్చుని ఉంటారు, హాస్టల్ ఉంటారు. చిత్తూరులో మాలిన్యపడి ఎంత చెప్పండి, ఎంత రుద్దు మంటలాగి అక్కడ రజోగుణం తమోగుణం మునిగితో ఉంటారు. శత్రువులు ఒక్క ఇద్దరు శత్రువులు నాకు అటువంటి శత్రువులు కాదు, విశుద్ధ శత్రువులు. రక్తం శుద్ధం విశుద్ధం మూడు శత్రువులు. రక్తం శుద్ధం శుద్ధమైంది విశుద్ధమైంది. అటువంటి దీనితో శాస్త్రం మనం ఎన్నుకుంటే అవి ఆత్మకు కావడాలు ముఖ్యం. అటువంటి విషయం తెలిసిన వాడు పద్ధతి ఏడు ఉండాలి. కానీ ఉపదేశాన్ని ఆశ్చర్యం మొత్తం కోరడం మనకి ఇబ్బంది కానీ మనం జరుగుతారు. అటువంటి స్థాయిని వ్యక్తి పెట్టేది ఉత్సాహ నిత్య ధైర్య సత్సవ ఉత్సాహం తప్పగిస్తారు. నిత్యం అర్థం అర్థం కాదు. ఉత్సాహం 10 మంది ముందు గర్వించారు, అవగీతారు. అటువంటి ఉత్సాహం నిత్యం ధైర్యం సత్సవ అటువంటి సంగతించారు. అటువంటి వారికి ఈయడం, వారి వాళ్ళ రహస్యం చెప్పడం, వాళ్ళ ఈ స్థాయి అక్కడి స్థాయి ఆ క్రమ పద్ధతి దేవుడు చదివించింది. ముందు శాస్త్రం శ్రవణం, ఈ స్థలం ఈ బదలాలు చెప్తారు. ఈ శ్రవణమే ఏకాంతో అది వినియోగ ఆయనే ఉంటుంది. ముందు చేస్తున్నప్పుడు రూపాయలు రావడం చూసి ఆవు పశువులు నృత్యములు ఆయన అటుచుడు వల్ల పశువులు పక్షులు చెప్తూ ఉంటారు. ముగిలిగా ఉంటుంది ఇల్లు ఏకాంతో లగ్నించాడు. ఇది ఆవిడ ఆ గూడ గడ్డి మనది అటువంటి స్థాయికి రావాలంటే వారి ఏ విధంగా ఏకాంత ఉత్తమంతో ఆలోచన చేసుకోవాలో వారు అనుభవం ఆశిస్తూ ఆ నియమాలు పాటిస్తుంటే అప్పుడు తెలుసులేదు భగవంతుడు సంసార సముద్రం భావంతం 3వ శ్లోకం నిగమ ధర్మంలో
ఆడుకోవాలి ఆడేవాడు పూర్తి కాదు అప్పుడు ఆడు అప్పుడు నేనేమో సిక్స్త్ వాళ్ళు నేనేమో అదే కాదు అని చదువుతారు దాన్ని అధ్యయనం చేస్తే సాధన చేస్తే చాలా విషయం ఆలోచన చేస్తే దాని మీద సాధన చాలా అవిషాలు మీరు ఎక్కడ ఏ విధంగా ఏకాంతం శాంతిస్తూ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తున్నా అని అంటే నా కన్నులు నాకు ఏ కార్యక్రమం వచ్చింది ఎంతవరకు కృషి ఎంతవరకు నామసంకీర్తి చేస్తున్నప్పుడు కంటిన్యూ మీరు గాడు ఆయన వెళ్తున్నారు ముక్కున్న వాళ్ళ దాన్ని ఎప్పుడు వస్తుంది ఎంతవరకు ఆలోచన వస్తుంది ఆలోచన పరిగణిస్తాడు గాడు అప్పుడు వస్తుంది ఏకాగ్రత అవుతుంది తప్ప అర్థం ఉంది ఇప్పుడే కనిపించారు నాకు నెరవేర్చారు జీవితం నెరవేర్చారు ఉంటుంది ఏదో ఉంటుంది అవి చర్చిస్తుంది అవసరం ఎవరెవరు చూస్తారు అహం అమకారం గైన్యం గయ అన్యమాన్ ముందు గైన్యం గయ అన్యమాన్ ముందు తీసుకోవాలి ఆ విషయం ఏకాంత మాట్లాడుతూ ఆత్మ చదువుతుంటే అప్పుడు తప్పక తప్ప అనేక తప్పక భావం వస్తుంది తప్పక అనుభూతి వస్తుంది ఉపన్యాసం చెప్పండి. చెప్పితే దాన్ని ఆయన
ఎన్నిసార్లు చెబుతుంది అది చాలా ఉత్తమమైన అలాగే వస్తుంది కదా. కాబట్టి సంవత్సరాలు ఒక్కసారి గురువు విషయం మాటి చేస్తుంటే అది చేస్తుంటే అలాగే అనంత అద్భుతమైన మనకు ప్రకాశం అవుతుంది. అదే హరే రామ హరే